శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నారంటే మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు కాల్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మీ జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మీలో ఎవరికైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. ముందు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలంటే మీకు ఏం కావాలి, విద్య, ఉద్యోగమా, అయితే పెళ్ళ, లేకపోతే ఇంకా సంతానమా, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్గా మీరు నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను కనుక షూటింగ్స్లోనూ ఇలా బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. మెసేజ్ పెడితే తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి కనుక్కుంటాను. మీకు ఏం కావాలో అనేది కూడా డిస్క్రిప్షన్లో రాస్తే తప్పకుండా నేను చెప్తానండి. చాలామంది చెప్పించుకుంటారు. మా ఆది ఆస్ట్రాలజీని నేనే చూస్తూ ఉంటాను, వేరే వాళ్ళు ఎవరు చూడరు. అన్నీ కూడా నేనే జాగ్రత్తగా చూసి మీకు చెప్తూ ఉంటా. అంతేకాదండి, మన గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, మ్యాచింగ్ అంటారు సరే, వధువు వారు లేక జాతకాల యొక్క మ్యాచింగ్ కూడా, అవి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి చెప్తుంటాను. మీకు ఇవన్నీ కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేను వాడ్రేవ్ ఆదిని మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మనం డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతోందండి. ముఖ్యంగా ధనురాశి అండి. ధనురాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా పర్వాలేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. ముఖ్యంగా మీ రాశిని, మీ సెకండ్ భావాన్ని గురుడు చూడడం వల్ల, సెకండ్ భావంలో శుక్రుడితో కలిసి చంద్రుడికి కుజు దృష్టి ఉండడం వల్ల బాగుంటుందండి. మీకు ఈ వారం మొత్తం కూడా బాగుంటుంది అనేది సందేహం లేదు. ఎందుకంటే ద్వితీయ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, అయినప్పటికీ గురుదృష్టి ఉండడం వల్ల, కుజదృష్టి ఉండడం వల్ల సంపదలు పెరుగుతాయి. సంపదలు పెరగడము, అదృష్టం తోడవడము, ఇవన్నీ మీకు ఉంటాయి. గాయకులకి చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయని. గాయకులు అంటే మీకు తెలుసు కదా, పాటలు పాడేవాళ్ళు, సింగింగ్ అంటాం కదా, పాటలు పాడేవాళ్ళకి మంచి ప్రతిభ కనపడము, స్పాట్లో బాగా డెవలప్ అవ్వడము, విదేశ పర్యటన జరగడము, ఇవన్నీ ఉంటాయి. కుటుంబ వృద్ధి కలుగుతుంది. కానీ శని ప్రభావం వల్ల కూడా కొద్దిగా ప్రయాణం చేయవలసి వస్తుందండి. శని థర్డ్ భావంలో శని మీ చెల్లెళ్ళకి బాగా డెవలప్ చేస్తాడు. ముఖ్యంగా వాహనాలు కలిగేట్ చేస్తుంటాడు. థర్డ్ భావంలో శని పత్రికా రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రగతి కలిగిస్తాడు. ఫోర్త్ భావంలో రాహు విశేషమైన సంపదలు కలిగించడం కాకుండా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. అలాగే మీకు కొద్దిగా కష్టాలతో కూడుకున్న కొద్దిగా చిన్న కష్టాలు కూడా పెడుతూ ఉంటాడు. దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మీ సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారండి. శని దృష్టి పంచమస్థానం ఉంది కాబట్టి కొత్తగా సంతానం ఉన్న కావాల్సిన వాళ్ళకి కొద్దిగా డిలే అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 6వ భావంలో గురుడికి బ్రహ్మాండంగా ఉన్నాడు. కేంద్రాధిపత్య గురుడు 6వ భావంలో కూడా యోగిస్తాడు అన్న సందేహాలు. శత్రు భయం లేకుండా, రోగ భయం లేకుండా, రుణబాధలు తక్కువగా ఉంటూ ఆరోగ్యపరంగా అదృష్టంగా ఉండడానికే కారకుడవుతాడు గురుడు. ఎందుకంటే గురుడు యొక్క ఆ భావాధిపతి 2వ భావంలో బాగున్నాడు కాబట్టి ఏదైనా శుభకార్యాలు బాగా చేస్తారు, శుభకార్యాలు బాగుంటాయి. కొత్త వ్యాపార విస్తరణ బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే అష్టమ స్థానంలో కుజుడు ఉండిపోయాడు. అష్టమ స్థానంలో కుజుడు మంచివాడు కాదు కదండి. మీ పంచమాధిపతి అయ్యాడు. కానీ అంటే ఏమవుతుందంటే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడంటే యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నీటి వలన ఇబ్బంది కలగడము, మీ సంతానం వలన, పుత్రికలు వలన కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా చూడండి. అష్టమస్థానం మీ ఆరోగ్యం చూసుకుంటూ బాగా మీ సంతానం విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. కొద్దిగా ఇబ్బంది సూచన మాత్రమే. మీ వ్యాపారాలు కూడా శని చూస్తున్నాడు కాబట్టి వ్యాపారాల్లో అద్భుతమైన ప్రగతి ఏమీ ఉండదు. కొద్దిగా స్లో అయిపోతూ ఉంటుంది. వ్యాపార విస్తరణ తక్కువ, వ్యాపారాల్లో లాభాలు తక్కువగా ఉంటాయి. విదేశాలకు మాత్రం వెళ్తారు. కష్టంతో కూడుకున్న విదేశాలు అంటే డిలే అయిపోతూ ఉంటుంది. మీ విదేశ పర్యటన వాయిదాలు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేసుకోవడానికి వాయిదాలు అవుతుంది. ఏదేమైనా 9th హౌస్ లార్డ్ రవి 12 భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు. ఇక్కడ మీ రాశి మీకు మాత్రం కేతు దశమంలో ఉన్నాడండి. వారి వ్యాపారంలో కన్నా మీరు ఉద్యోగంలో మిన్నా అంటారు చూసారా, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయండి.
ప్రమోషన్స్ రావడము, లేకపోతే మీకు కొత్త కొత్త ఉద్యోగాలు రావడము, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్, లాయర్స్ అండి. లాయర్స్ ఎందుకు చెప్తామంటే వాళ్ళకి ఎప్పుడు కూడా దశమ భావం బాగుండాలి. వాళ్ళకి మీరు ఏ భావంలో ఉన్నా, అంటే మీరు ఏ ఉద్యోగ స్టేటస్లో ఉన్నా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నా దాని ప్రకారము మీ ఉద్యోగ భద్రత ఉంటుంది. గురుదృష్టి ఉంది కాబట్టి, కేతు కూడా ఉన్నాడు కాబట్టి సంపదలు పెరుగుతాయి. ప్రమోషన్స్ రావడానికి, కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి బాగుంటాయి. ఏదైనా కేతు కూడా కుజుడు 11వ భావం చూడడం వల్ల, 11వ భావాధిపతి కూడా బాగుండడం వలన, ద్వితీయంలో ఉండడం వలన మీరు ఉద్యోగపరంగా అలాగే వ్యాపార పరంగా కూడా మీరు ధనం సంపాదించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. 12 భావంలో రవి బుధులు ఉన్నారంటే మీకు దైవ దర్శనాల వలన, అంతేకాకుండా చెరువులు, బావులు, తటాకాలు అంటే చెరువులు అనుకోండి, తవ్వించడం వలన, అలాగే విదేశ పర్యటన వలన డబ్బులు ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సన్మానాలు జరుగుతాయి. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు బాగున్నాయండి. ముఖ్యంగా మీరు పూజించవలసింది సుబ్రహ్మణ్యుడు. 6వ తారీఖు 7వ తారీఖు కూడా స్కంద పంచమి, స్కంద షష్ఠి వస్తున్నాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ 2 రోజులు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వారం అంతానండి మనకి ఈ నెల నుంచే కూడా మార్గశిర మాసం స్టార్ట్ అయింది కూడా. ముఖ్యంగా మార్గశిర మాసంలో శ్రీమన్నారాయణుని, విష్ణుమూర్తిని పూజించాలి మనం. సో అది పూజించడం వలన ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాదండి, ముఖ్యంగా ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం ఎక్కువ ఉంది మనందరికీ. అన్ని రాసుల వాళ్ళకి అన్ని రాసుల వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంది. ముఖ్యంగా 6వ తారీఖు 7వ తారీఖు అండి అందరికీ ఇందాక చెప్పినట్టుగా స్కంద సప్తమి, అలాగే షష్ఠి, పంచమి, షష్ఠి, సప్తమి కాదు, స్కంద పంచమి, స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామికి ఈ 2 రోజులు విశేషమైనటువంటి రోజులు. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తారో, అష్టోత్తరాలతో పూజిస్తారో, అయితే పుట్టలో పాలు పోస్తారో, లేదా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకుంటారు. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజించిన పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం, వివాహ శుభకార్యాలు జరగడం, పెళ్లి కాని వాళ్ళకి అనమాట. అంతేకాకుండా పుత్ర సంతానం లేని వాళ్ళకి సత్సంతాన యోగ్యత కలిగించడము, భార్యాభర్తల విషయంలో అనురాగం కలిగించడము, తగాదాలు లేకుండా చేయడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క పట్టు అంటే శక్తి ఉంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, వీరందరికీ కూడా బాగా డెవలప్ చేస్తాడు ఆయన. ఉద్యోగం భద్రత ఇస్తూ ఉంటాడు ఆయన. సో సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల మీరు ఏ కోరిక కోరుకున్న మంచి కోరికలు ఆ రంగంలోనూ మీరు మీ జాతకాల ప్రకారము, మీ యొక్క రాశుల ప్రకారము సంపదలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన, ఈ వారం రోజులు ఆయన కొలవడం వలన అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రతిభ ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు కుజ ప్రభావం లేదు. ఇప్పుడు కుజుడు దిగ్బలతలో ఉండి ఆయన వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత పూజలు చేసుకుంటే అన్ని విధాలుగా సర్వదా రక్షిస్తుంటాడు. సుబ్రహ్మణ్యుడు అండి. సుబ్రహ్మణ్య స్వామి అంటే మాటల, కుజుడు అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మీరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు దర్శించండి. విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో మీరు ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.